పల్మనరీ ఎంబాలిజం అనేది ఒక ప్రాణాంతకమైన ప్రమాదమైన జబ్బు. కాళ్ళల్లో రక్తనాళాల్లో కనుక రక్తం గడ్డలు కట్టినాయి అంటే ఆ రక్తం గడ్డలు మన సిరల ద్వారా గుండెకు వెళ్ళిపోతే ఆ గుండె రైట్ సైడ్ నుంచి లంగ్కి వెళ్ళే రక్తనాళంలో అడ్డం పడిందంటే పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఒక్కసారి మన సర్క్యులేషన్ ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ గుండె నుంచి ఊపిరితిత్తులకి రక్తం వెళ్ళి అక్కడి నుంచి శుద్ధి చేయబడి లెఫ్ట్ సైడ్కి వచ్చి అక్కడి నుంచి బాడీ అంతటికి వెళుతుంది. మళ్ళీ బాడీ అంతటికి వెళ్ళిన తర్వాత కాళ్ళ ద్వారా మళ్ళీ పైకి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది. అయితే ఈ సైకిల్ మొత్తంలో ఎక్కడైతే రక్తం గడ్డలు వెళ్ళి లంగ్కి వెళ్ళే రక్తనాళంలో అడ్డుపడ్డాయో అక్కడి నుంచి మొత్తం సర్కిల్ మొత్తం ఆగిపోతుంది అనమాట. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి కూడా ఇలాగే వచ్చింది. ఆవిడకి సడన్గా ఒక 15 రోజుల నుంచి ఆయాసం వస్తుందంటే టెస్ట్ చేస్తే ఆవిడకి కాళ్ళల్లో రక్తం గడ్డలు కట్టి అవి ఊపిరితిత్తులోకి వెళ్ళి అడ్డం పట్టడం జరిగింది. అది ఎందుకు వస్తుంది అని అంటే మనకి కాళ్ళు ఎక్కువగా కదలకుండా ఉన్నప్పటికీ, లేకపోతే కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అంటే ఆపరేషన్ తర్వాత ఎక్కువసేపు పడుకున్న, లాంగ్ ట్రావెల్ చేసిన, క్యాన్సర్ ఉన్న, ప్రెగ్నెన్సీలో కూడా, లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడినా, స్మోకింగ్ చేస్తున్నా, మరీ లావుగా ఉన్నా, కొన్ని జెనెటిక్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. వీటిల్లో వీళ్ళకి రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. అక్కడ కాళ్ళల్లో రక్తం గడ్డలు కట్టి ఉంటే పర్వాలా, అక్కడి నుంచి కనుక ఊపిరితిత్తులకు వెళితే సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయ్యి ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ ఏముంటాయంటే సడన్గా ఆయాసం రావటం, చెస్ట్లో పెయిన్ అనిపించడం, గాలి పీల్చుకున్నప్పుడు పెయిన్ అనిపించడం, గుండె వేగం పెరగటం, కొంత దగ్గు రావటం జరుగుతుందన్నమాట. సడన్గా హెల్తీగా ఉన్న పర్సన్ లాంగ్ ట్రావెల్ తర్వాత కనుక ఆయాస పడుతుందంటే మనం ఇమీడియట్గా దీని గురించి పల్మనరీ ఎంబాలిజం గురించి ఆలోచించాలి. దీనికి టెస్ట్లు ఏముంటాయంటే సిటీ పల్మనరీ యాంజియోగ్రఫీ అని ఉంటుంది, అది మెయిన్ టెస్ట్. బట్ ఎకోకార్డియోగ్రామ్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది హెపారిన్ కానివ్వండి, లేకపోతే థ్రాంబోలైసిస్ అని బాగా పవర్ఫుల్ ఇంజెక్షన్ కానీ ఇస్తాం. ఇవి ఇచ్చిన తర్వాత యూజువల్గా తగ్గిపోతుంది. బట్ అప్పుడు కూడా తగ్గలేదంటే మేము కొన్ని క్యాథెటర్ ప్లేస్డ్ క్లాట్ రిమూవల్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే కాల్ దగ్గర నుంచి ఒక క్యాథెటర్ పంపించి ఆ క్లాట్ ఎక్కడుందో అది మాన్యువల్గా సక్షన్ చేసేస్తాం, వ్యాక్యూమ్ క్లీన్ చేసినట్టు. అది చేసేస్తే మళ్ళీ రక్త ప్రసారం పునరుద్ధరించబడుతుంది. అలా కూడా మేము కొంతమందికి ఈ మధ్య కూడా చేయటం జరిగింది. ఇది రాకుండా ఉండాలంటే సర్జరీ తర్వాత కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, బరువు జాగ్రత్తగా పెట్టుకోవడం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పల్మనరీ ఎంబాలిజం అనేది ప్రమాదకరమైన జబ్బే, ప్రివెంటబుల్ జబ్బు కూడా. జాగ్రత్తగా ఉండండి.